హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అము బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పప్పన్నం. ఈ పప్పన్నం ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. స్కూల్లో మార్నింగ్ పిల్లలకి ఏం కట్టాలని ఆలోచిస్తుంటారు కదా, కూరగాయలు లేని టైంలో ఇది చేసి పెట్టండి బాక్స్లో. చాలా ఇష్టంగా తింటారు మీ పిల్లలు కూడా. ముందుగా వచ్చేసి ప్రాసెస్లో వెళ్దాం. నేనైతే ఒక 2 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. చిన్న గ్లాస్తో ఎర్రపప్పు తీసుకున్నాను. ఎర్రపప్పు ప్లేస్లో మీరు కందిపప్పు తీసుకోవచ్చు, పెసరపప్పు తీసుకోవచ్చు, యువర్ విష్ అండి. నేనైతే ఎర్రపప్పు తీసుకున్నాను. అండ్ బియ్యంని ఎర్రపప్పుని మంచిగా కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి కడుక్కొని పక్కకు పెట్టుకుంటున్నాను. దీంట్లోకి మిల్ మేకర్ తీసుకున్నాను ఫ్రెండ్స్, మా పిల్లలకి ఇష్టమని. అండ్ ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్దాం. కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా చిటపటలాడుతూ ఉండాలి. అలా అయిపోయాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మనకి ఏం లేని టైంలో ఇది బాగుంటుంది. అండ్ అలాగే కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని, అలాగే కొంచెం చిటికడంత పసుపు అండ్ టమాటా కట్ చేసుకున్నాం కదా, టమాటో 1 టమాటో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ మిల్ మేకర్స్ నానబెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, అది బాగా పిండేసుకొని ఆ మిల్ మేకర్ వాటర్స్ అన్నీ పిండేసుకొని ఆయిల్లో వేయించేసుకోవాలి. మిల్ మేకర్ అంటే మా పిల్లలకి ఇష్టమని నేను వేసాను ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. తింటుంటే బాగుంటాయి కదా పిల్లలకని వేసాను. అలాగే తగినంత కారం, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే నానబెట్టుకున్నాం కదా మనము బియ్యము అండ్ పప్పు, అది కూడా ఆయిల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని నేనైతే 2 గ్లాసెస్ తీసుకున్నాను బియ్యం. దీంతో 1.5 గ్లాస్ వాటర్ పోసాను ఫ్రెండ్స్. మీరు ఎన్ని గ్లాస్ తీసుకుంటే దానికి 1 గ్లాస్ తీసుకుంటే 1.5 వాటర్ పోయాలి. అయితే నేను ఇది కొత్త బియ్యము మెత్తగా అయిపోతుందని 2 గ్లాస్కి 1.5 వాటర్ పోసేసాను. అండ్ కొత్తిమీర, ధనియాల పొడి వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 2 విజిల్స్ రావాలి ఫ్రెండ్స్, అంతే, మరి ఎక్కువ రావద్దు. 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. 2 విజిల్స్ అనేటివి రాగానే వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. విజిల్స్ రాగానే మనము విజిల్ ఆఫ్ అయినాక మూత తెరిచి చూద్దాము ఎలా అయిందో. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీ అండ్ బాగుంటుంది పిల్లలకి అండ్ మనకి కూడా. ఏమీ లేని టైంలో రైస్ చూడండి ఎంత బాగా అయింది, పొల్లు. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.